జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కోడెల శివప్రసాద్ గారిని ఒక 2 లక్షల రూపాయలు సామాన్లు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నందుకే ఇబ్బంది పెట్టారు. మరి ఈరోజు చూసినట్టయితే ప్రభుత్వ సొమ్ముతో దగ్గరగా 10-15 కోట్లతో ఆయన ఇంటిని బాగు చేసుకుని క్యాంప్ ఆఫీస్గా పెట్టుకున్నది అయితేనే, దగ్గరగా 20 లక్షల పైగా ఉన్న సామాగ్రి, సెక్రటరియట్లో ఉన్న సామాగ్రి తెచ్చి ఇంట్లో ఉండటం అయితేనేమి రియాక్షన్ అంటే కోడెల శివప్రసాద్ గారిది తప్పే. ఆ రోజు అది గవర్నమెంట్ తీసుకురాకూడదు. అలాగే ఇప్పుడు వీళ్ళు తప్పు చేస్తే వీళ్ళని కూడా అదే దాని కింద ఉంటుంది, రివెంజ్ ఉంటుంది. అంటే చట్టంకి ఎవరు అతిథులు కారు, చట్టాన్ని ఎవరు చేతిలో తీసుకోలేరు. యాజ్ లా పొజిషన్ ప్రకారం ఏది ఉందో అది కంపల్సరీ అవన్నీ కూడా. అంటే అది మీకు ఇందాక ప్రజల సొమ్ము అని చెప్పాను మీకు. ప్రజల సొమ్ము ప్రజలకు చెందాలి. ఈ రాజకీయ నాయకులు 2 లక్షల కోట్లు ప్రజల సొమ్ము దోచుకున్నారు. రాజకీయ నాయకులు ఈ 2 లక్షల కోట్లు ఎవరి దగ్గర ఎక్కడెక్కడ ఉంది, ఎవరెవరు ఒక కింద వాడిని అటెండర్ని పట్టుకుంటే తిమింగలం బయటపడుతుంది. ఈ అటెండర్ దగ్గర ఉంటుంది కీ. ఆ అటెండర్ చెప్తే అటెండర్ నుంచి మొత్తం కీ తీస్తే తిమింగలం దగ్గర వస్తుంది. తిమింగలం అంటే చీఫ్ మినిస్టర్ గారు, ఎక్స్ చీఫ్ మినిస్టర్ గారు కదా, ఎక్స్ చీఫ్ మినిస్టర్ గారి నుంచి వస్తుంది. ఆ డబ్బు మొత్తం ఎవరెవరు ఎక్కడ పెట్టారు, వీళ్ళందరూ దేశం పోకుండా ఈ ఐపీఎస్లు ఐఏఎస్లు కొంతమంది మొత్తం టోటల్గా అవుట్ ఇన్ సపోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారు. గవర్నమెంట్ ఈరోజు ఉండొచ్చు, ఈరోజు వెళ్ళిపోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఉంటారు, ఈరోజు వెళ్ళిపోతారు. కానీ మీ పోస్ట్ శాశ్వతం, మీ డ్రెస్ శాశ్వతం. కనుక ఎప్పుడైనా ఎస్ఐలు ఉన్నారు, సిఏలు ఉన్నారు. నేను మీకు స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటే వెరీ ఇంపార్టెంట్ ఆఫీసర్. మీరు స్టేషన్ హౌస్ ఆఫీసర్గా కూడా వ్యవహరించకుండా ఒక పార్టీ కార్యకర్తలు వ్యవహరించారు. చాలా మంది వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఉంది. నిన్న ఉంగుటూరు అని నారాయణపేట దగ్గరలో ఎంత దారుణం అండి, అంతమంది కలిపి ఒకరిని చంపేశారు. పోలీసు వాళ్ళు చోద్యం చూస్తూ కూర్చొని అసలు వెళ్ళడం కూడా వెళ్ళలేదు, ఒకరికి సపోర్ట్ చేస్తూ. ఇమ్మీడియట్లీ సీఎం గారు చూసి సీరియస్ అయి చేశారు. రౌడీజం పెరిగిపోతుంది. పోలీసులు కింద సైజు పోలీసులు ఎవరైతే లంచాలకు అలవాటు పడిపోయారు. లంచంకి అలవాటు పడిపోయారు, నో డౌట్. దాంట్లో మనం ఇప్పుడు దాంట్లో నుంచి కానీ మనం ఈరోజు తీస్తే వాళ్ళ పరువులు పోతున్నాయి. వాళ్ళు తీసుకుంటున్నప్పుడు డబ్బులు మిమ్మల్ని సస్పెండ్ చేస్తే మీ భార్య ఎంత బాధపడుతుంది, మీ పిల్లలు ఎంత బాధపడుతున్నారు, స్కూల్లో కాలేజీలు ఎంత బాధపడుతున్నారు. అయ్యో మీ డాడీని సస్పెండ్ చేశారా అంటే ఎంత ఫీల్ అవుతారు. మన నిజాయితీకి ఉన్న పేరేంటి, మనకు ఆ డ్రెస్కి ఉన్న వాల్యూ ఏంటి అనేది ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఎంఆర్ఓకి కూడా ఇదే పని చెప్తున్నాను నేను, ఆర్డీఓకి కూడా ఇదే పని చెప్తున్నాను నేను, ఐఏఎస్ అండ్ ఐపీఎస్లు కూడా ఇదే పని చెప్తున్నాను మీకు నేను. ఎందుకంటే మీరు ఆయన సిన్సియర్గా చెయ్యండి. మీకు శాలరీ సరిపోలేదా, బ్రహ్మాండమైన శాలరీస్ ఉన్నాయి మీకు. మొత్తం టోటల్గా ప్రజల సొమ్ముతోనే మీరు అన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే మాకెప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్సెంటివ్లు ఇచ్చింది లేదు, అండ్ దట్ మా జేబులో పెట్టుకుని శాలరీలు కూడా టైం కదండి. ఇన్సెంటివ్ ఎవరైనా టైం కూడా ఇచ్చింది లేదు అంటున్నారు. రైట్ చేయి, పెన్ డౌన్ చేయి, నీకు ఇన్సెంటివ్ ఇవ్వకపోతే పెన్ డౌన్ చేయి. నేను లంచం మొత్తం టోటల్గా తీసుకెళ్ళి గవర్నమెంట్ ఆస్తిని అమ్మేమని చెప్పరా. ఇన్సెంటివ్ ఇవ్వలేదు, శాలరీ టైం కూడా పెన్ డౌన్ చేయి. రైట్ ఉంది నీకు, పెన్ డౌన్. నా భార్య పిల్లల్ని ఆకలి పెట్టుకొని నేను చేయలేని జాబు. ఎస్ రైట్. వాళ్ళనేది ఏంటంటే ఇంకో మాట, లా అండ్ ఆర్డర్ మేము పెన్ డౌన్ చేస్తే లా అండ్ ఆర్డర్ ఏదైనా సరే ఏదైనా తప్పలేదు. మన ఆకలితో చేయమని ఎవరో చెప్పలేదు. ఆకలిని అలమటించుకొని మా పిల్లల్ని ఆకలితో పెట్టుకొని అలమటించుకొని చెప్పలేదు. ఈ తప్పుడు పని చేయడం వల్ల మీ పిల్లలందరూ అవమానం పాలవుతున్నారు, మీ భార్య అవమానం పాలవుతుంది, మీ కుటుంబంలో మీ ఊర్లో అవమానం పాలవుతున్నారు. ఇది కరెక్టా? పెన్ డౌన్ చేయడం కరెక్టా? ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మనం తప్పిపుచ్చుకోవడానికి చెప్పకూడదు. మనం జీతం 10 తారీఖు వచ్చింది, 10కో 15కో వచ్చింది. 10 తారీఖు వచ్చింది దొంగతనం చేయమని చెప్పలేదు కదా. మీకు ఎందుకు ఎవరు చెప్పారు? మీకు చీఫ్ మినిస్టర్ చెప్పాడా? దొంగతనం ఎమ్మెల్యేలు చెప్పారా, ఎంపీలు చెప్పారా, మినిస్టర్లు చెప్పారా? మీరు దొంగతనాలు చేసుకోండి, లంచాలు తీసుకొని మీ ఇష్టం వచ్చినట్టు దోచుకోండి, దాచుకొని మీరు జీతాలు పంచుకోండి అన్నారా ఏంటి? కాదు కదా. కనుక మనం మీకు రానప్పుడు, కష్టం ఉన్నప్పుడు, మీ కుటుంబం బాధల్లో ఉన్నప్పుడు పెన్ డౌన్ అనే మనకు ఉంది కాబట్టి నేను ఆకలితో వర్క్ చేయలేను అది మీరు చెప్పడం రైట్. అది